చాళుక్యుల కాలం నాటి హేళాపురి నగరం ఏలూరులో జరుగుతున్న గంగానమ్మ జాతర ఒక ప్రత్యేకం. అక్కడ ఎన్నో కట్టుబాట్లు, ఎన్నో ఆచారాలు ఉంటాయి. 7 ఏళ్ల తర్వాత మళ్ళీ ఇప్పుడు గంగానమ్మ జాతర ప్రారంభమైంది. 3 నెలల పాటు జరిగే ఈ జాతర ఫిబ్రవరి 2వ తేదీన ముగుస్తోంది. లక్షలాది మంది పాల్గొనే ఈ జాతరలో పండుగలు, పెళ్లిళ్లు, శుభకార్యాలు 3 నెలల పాటు నిషేధం. కొత్త బట్టలు ధరించరాదన్న పలు కట్టుబాట్లు ప్రాచుర్యంలో ఉన్నాయి. ఈసారి సంక్రాంతి పండుగ కూడా ఏలూరు ప్రజలకు దూరం కాబోతోంది. ఇలాంటి విశేషమైన గంగానమ్మ జాతరకు భక్తులు పాటించాల్సిందేంటి? శుభకార్యాల విషయంలో సాంప్రదాయం ఏం చెబుతోంది? జాతర ఘట్టంలో ఏ తేదీలలో ఏ కార్యాలు చేస్తారు? ఒక్క ఇనుప మేకు కూడా లేకుండా చేసే కొర్లబండి ప్రత్యేకత ఏంటి? పంబాళమ్మను పొలిమేర దాటిస్తే మళ్లీ ఊర్లోకి రాకూడదా? ఆలయంలో జాతర చేయకుండా మేడలలో చేయడానికి కారణమేంటి? పండితులు ఏమంటున్నారు? జాతర కమిటీ ఏర్పాట్లు ఎలా చేస్తోంది? గంగానమ్మ జాతరపై ఐ న్యూస్ ఏలూరు ప్రతినిధి భార్గవ్ అందిస్తున్న స్పెషల్ గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. ఏలూరులో గంగానమ్మ జాతర ప్రారంభం కాబోతుంది. అటు పడమర వీధి గంగానమ్మతో పాటు అటు దక్షిణపు వీధి, తూర్పు వీధి, ఈ విధంగా గ్రామ దేవతల జాతర వేడుకతో 3 నెలల పాటు ఏలూరులో దాదాపుగా కూడా అటు అన్ని సంక్రాంతి పండుగతో సహా అన్ని పండుగలు కూడా నిలిచిపోబోతున్నాయి. మరి ఇటువంటి ఆచారాలకు సంబంధించి మూల కారణం ఏంటి? గంగానమ్మ జాతర 3 నెలల పాటు ఏ రోజుల్లో ఏ విధంగా విశిష్టత జరగబోతోంది? మేడల్లో ప్రవేశపెట్టినప్పటి నుంచి కొర్లబండిలో ఊరేగింపు వరకు ఎటువంటి జాగ్రత్తలు ప్రజలు తీసుకోవాలి? ప్రజలు పాటించాల్సినటువంటి నియమాలు ఏంటి? చేసేవి, చేయకూడనివి వాటిపై అర్చకులు ఏం చెబుతున్నారు అనేది ఇవాటి గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం. 7 ఏళ్ల తర్వాత ఏలూరు పడమర వీధి గంగానమ్మ జాతర జరగబోతోంది. ఏలూరు నుంచి అనేక దేశ విదేశాలకు వెళ్ళిన భక్తులు కూడా తరలి వచ్చేందుకు ముహూర్తాలు ఖరారు చేసుకుంటున్నారు. అయితే ఈ జాతర ఏ తేదీల్లో జరగబోతోంది అనేది ఆలయానికి సంబంధించిన గంగానమ్మ ఆలయం పడమర వీధి ఆలయ అర్చకులు ఉన్నారు. స్వామి చెప్పండి, ఏంటి ఏలూరు గంగానమ్మ జాతర 7 ఏళ్ల తర్వాత జరగబోతుంది? అందరూ ఎదురు చూస్తున్నారు, అసలు ఎప్పుడెప్పుడు జరగబోతుంది? ముందుగా ఏలూరు పడమర వీధి గంగానమ్మ, ఆది మహాలక్ష్మి, వినుకొండంగమ్మ, పోతురాజు బాబులకి జాతర మహోత్సవ శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం. అలాగే రేపు అక్టోబర్ 26 ఆదివారం నాడు అమ్మవారికి ముడుపు కార్యక్రమం అనేది జరుగుతుంది. ముడుపు అమ్మవారికి ముందుగా జలాభిషేకం, తర్వాత అమ్మవారికి ముడుపులోకి ప్రజలందరి ఆజ్ఞ మేరకు, కమిటీ పెద్దల ఆజ్ఞ మేరకు, ప్రజలందరి ఆజ్ఞ మేరకు అమ్మ ఈ 3 నెలలు కూడా మిమ్మల్ని అందరినీ కొలుసుకుంటున్నాం, 101 అక్క దేవతలను కూడా కొలుసుకొని మిమ్మల్ని సంతోషపెట్టి మా ఊరిని చల్లగా చూడాలని చెప్పి ఎలాగైతే ముడుపు కడతామో అదేవిధంగా వేప చెట్టు వంగయ్యగూడెం సెంటర్ ఆది మహాలక్ష్మి గుళ్ళో ముడుపు వేప చెట్టుకి ముడుపు కడతం అనేది జరుగుతుంది. ఆ ముడుపు కట్టినాక అమ్మవారి యొక్క కొంచెం జీవిత చరిత్ర చెప్తారు. అలాగే ఆ ముడుపు అయిపోగానే మళ్ళీ దక్షిణ వీధిలో శనగపప్పు బజార్లో అమ్మవారి మేడల దగ్గర పందిర్రాట వేయటం అనేది జరుగుతుంది. అలాగే పందిర్రాట అయిన తర్వాత శనివారం మళ్ళీ నవంబర్ 5వ తారీఖున అమ్మవారిని భూమి మీద గంగానమ్మ తల్లి, మహాలక్ష్మి తల్లి, పోతురాజు బాబు భూమి మీద పాదం మోపు చేసి 3 రాత్రులు 4 పగళ్ళు అమ్మవారు నగర సంచారం చేసుకుంటూ తిరుగుతారు. అదేవిధంగా నగర సంచారం చేసుకొని అమ్మవారిని మళ్ళీ శనగపప్పు బజార్లో మనం అమ్మవారి మేడల వద్ద అమ్మవారిని మేడల్లోకి ప్రవేశించడం జరుగుతుంది. తర్వాత 24వ తారీఖు నాడు అమ్మవారి వినుకొండ అంకమ్మని మళ్ళీ 3 రాత్రులు 3 పగల్లో అమ్మవారిని నగర సంచారం చేసుకొని 27వ తారీఖున మళ్ళీ ఆలయంలో అంటే 3 మేడలు వేస్తారు. ఒకటి మహాలక్ష్మి తల్లికి, మధ్యలో గంగానమ్మ, మళ్ళీ కుడి ఎడమ వైపున వినుకొండ అంకమ్మని పెట్టడం జరుగుతుంది. గంగానమ్మకి మహాలక్ష్మికి మధ్యలో పోతురాజు బాబు గద్దెస్తారు. అలాగా ఈ అమ్మవార్లందరూ కూడా మేడల్లో ప్రవేశించినాక భక్తులందరూ కూడా దర్శనం కొరకు వచ్చి అమ్మవారికి సద్ది నైవేద్యం, పాల పొంగలి, చనివిడి వడపప్పు పానకాలు పెట్టుకొని అమ్మవారి ఆశీర్వాదం తీసుకుంటారు. అలాగే అమ్మవారికి బండారు పూజ, పారాయణాలు, భజనలు, అలాగే నైవేద్యాలు పెట్టుకోవటం జరుగుతుంది. అలాగే అమ్మవారికి పసుపు, కుంకాలు, గాజులు ఇచ్చి అమ్మవారికి నైవేద్యాలు సమర్పించడం జరుగుతుంది. అలాగే తదుపరి జనవరి 8వ తారీఖున నల్లమారమ్మ అమ్మవారు వస్తారు. ఆవిడకి కూడా ఏంటంటే ఉదయాన్నే వచ్చి మళ్ళీ సాయంకాలానికి కళ్ళకు గంతలు కట్టుకొని మనం నగర సంచారం చేయటం అనేది ఉండదు. ఆమెకి మేడల్లోకి తీసుకురావటం, మళ్ళీ మేడల వద్ద నుంచే పొలిమేరలు దాటించడం అనేది జరుగుతుంది. కావున ఆ రోజున భక్తులందరూ కూడా పసుపు, కుంకుమ, నల్ల జాయిడి ముక్క, నల్ల గాజులు, చోటు రొట్లు, చుట్ట, అగ్గిపెట్టి,
అలాగే అమ్మవారికి వెన్నం ముద్ద కారం ముద్ద ఇచ్చి ఆ రోజు కూడా అమ్మవారి దర్శనం అందరూ చేసుకొని అమ్మవారిని రంగరంగ వైభవంగా మేళ తాళాలతో చప్పిడి గొళ్ళతో విచిత్రమైన వేషాలతో ఘనంగా సాగనంపటం అనేది జరుగుతుంది. తదుపరి జనవరి 31వ తారీఖున కొర్లబండిని పడమర వీధి నుంచి కూడా ఊరేగించుకుంటా అలాగే పడమర వీధి, దక్షిణ వీధి, పల్ల వీధి, అలాగే కస్తూర్బాయి స్కూల్ మీద నుంచి మళ్ళీ పుట్టింటి వారి ఇంటి అయిన బలరాం గారి ఇంటికి ఎంఆర్డి వాళ్ళ వారి ఇంటికి వెళ్ళి అక్కడ అమ్మవారికి కూడా పూజలు అందుకొని కొర్లబండి కూడా మళ్ళీ నగర సంచారం చేసుకొని మన గంగానమ్మ ఆది మహాలక్ష్మి ఇనుకొండంగమ్మ పోలేరమ్మ చల్లాలమ్మ ఉన్న పడమటి గంగానమ్మ గుడికాడ నీళ్లు వారబోయించుకొని అమ్మవారికి సెలవు చెప్పుకొని మళ్ళీ దాన్ని తీసుకొచ్చి మేడల్లోకి ప్రవేశిస్తుంది కొర్లబండి కూడా. ఆ కొర్లబండి ప్రవేశించిన తర్వాత మళ్ళీ తెల్లవారుజామున పుట్టింటివారు అమ్మవారు గంగానమ్మ తల్లి మధ్యాహ్నపు వారు గంగానమ్మ పుట్టింటివారు కాబట్టి వారికి కుంభం పోయటం, మహాలక్ష్మి తల్లికి కుంభం పోయటం పొలగంవారు, అలాగే వినుకొండ అంకమ్మకి రామశెట్టి వారు కుంభం పోయటం జరుగుతుంది. ఆ కుంభం పోసిన తర్వాత నగర ప్రజలందరూ కూడా అమ్మవారికి కుంభం పోసి అదేవిధంగా అందరూ కూడా ఆ రోజు బంధుమిత్రులు స్నేహితులు అందరికి కూడా భోజనాలు పెట్టుకొని ఆడపిల్లలందరికీ పసుపు కుంకాలు పెట్టుకోవటం జరుగుతుంది. తదుపరి 2వ తారీఖు ఫిబ్రవరి 2వ తారీఖు నాడు అమ్మవారికి సాగనంపటం. అమ్మ మరి ఈ విధంగా నేను 3 నెలలు కొలుసుకున్నాం, నిన్ను సంతోషపెట్టాం, మమ్మల్ని కూడా చల్లగా చూసి కాపాడి రక్షించాలని, ఎటువంటి వ్యాధులు రోగాలు రొప్పులు ఏమీ లేకోకుండా అందరం కూడా చల్లగా ఉండాలని చెప్పి మనం అమ్మవారిని సంతోషంగా మళ్ళీ యథాస్థానంలో మహాలక్ష్మి తల్లిని, యథాస్థానంలో అంకమ్మ తల్లిని అన్నీ ఎక్కడ పెట్టి గంగానమ్మని పోతురాజు బాబుని కొర్లబండిలో 18 మంది అక్కదేవతలను పెట్టడం జరుగుతుంది. ఆ 18 మంది అక్కదేవతలని కూడా తీసుకొని మనం నగర సంచారం అంటే దేశవ్యాప్తంగా కూడా వచ్చే ప్రజల్ని అందరికీ బొట్లు అందరికీ బండారి ఇచ్చుకుంటా అమ్మవారు సాగనంపడం అనేది జరుగుతుంది. అంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్లోనే అత్యంత పెద్ద జాతరలో ఏలూరు జాతర కూడా ఒకటి ప్రసిద్ధిగాంచింది. ఇందులో కొర్లబండి అనేది కూడా ప్రత్యేకించి చెప్తుంటారు. ఏంటి అసలు కొర్లబండి ప్రత్యేకత? కొర్లబండికి మనం రేపు ముడుపు కట్టిన తర్వాత అమ్మవారు ఒక వేప చెట్టు ఎంచుకుంటారు. ఆ వేప చెట్టుకి మనం పూజా విధానం ఉంటుంది. ఆ పూజా విధానంలో పంబలాయంతో సెలవు చెప్పించి వారింటిన వేప చెట్టుని తీయటం జరుగుతుంది. ఆ వేప చెట్టుకి మేకు అనేది కొట్టుకోకుండా వేప పుల్లనే మేకు శిలగా వాడి రథం తయారు చేయటం అనేది జరుగుతుంది. దాంట్లోనే మనం పంబలాయన్ని ఆడవేషం కట్టించి ఆయనతో సెలవు చెప్పించుకొని మనం బండారు తీసుకొని అమ్మవారి పేరు మీద ఆయన ఊరు పొలిమేర్ల వరకు సాగనంపడం అనేది జరుగుతుంది. ఈ సాగనంపినప్పుడు ఆ పంబల వారు మళ్ళీ ఏలూరు నగరంలోకి రాకూడదు అంటారు. ఏంటి అసలు ఆచారం ఏం చెప్తుంది? ఆచారం అంటే ఏం లేదు. ఇప్పుడు మన దీక్ష అంతా అయిపోయినాక యాత్రలకు వెళ్ళి ఎలాగ దేవుడికైతే మొక్కులు చెల్లించుకుంటామో అలాగే ఈయన కూడా ఏంటంటే నగర సంచారం అంతా చేసుకొని ఆఖరి రోజు సాగనంపిన తర్వాత ఒక 16 రోజుల మట్టికి మన ఊరు రారు. ప్రధానంగా ఈ జాతర జరుగుతున్న 3 నెలల పాటు కూడా ప్రజలు పండుగలు చేయకూడదు, శుభకార్యాలు చేయకూడదు అని చాలామంది రకరకాలుగా చెప్తున్నారు. అసలు ప్రధానంగా ఏం పాటించాల్సిన పరిస్థితి భక్తులు? మనం ఇది అనాది నుంచి వస్తున్న ఆచారం ఏంటంటే మన పడమర వీధి గంగానమ్మకి చేసే జాతరలో విశేషం ఏంటంటే ముందుగా అష్టాదిక్పాలకులు అంటే 4 ద్వారాలు ఉంటాయి మనకి. తూర్పు, పడమట, ఉత్తర, దక్షిణాల్లో ద్వారపాలకులను ఎలాగైతే ఉంటారో అలాగే ఊరిని కాసుకుంటానికి మన అక్కదేవతలు ఉంటారు. అక్కడ అక్కదేవతలకి మనం అడుగుతాం, అమ్మా మా ఊర్లో మా పడమర వీధి గంగానమ్మ జాతర చేసుకుంటున్నాం, కావున ఎటువంటి దుష్ట శక్తులు కానీ అపవాదులు కానీ ఎటువంటి వ్యాధులు కానీ అంటువ్యాధులు కానీ ఏమీ రాకోకుండా కాపాడి రక్షించడానికి మిమ్మల్ని ఆజ్ఞ అడుగుతున్నాము. ఇంతటితో మా ఊళ్ళో మా గ్రామ దేవతనే కొలుసుకుంటాము, ఇతర దేవతలందరూ కూడా నమస్కారం చేసుకుంటాం. కావున ఎటువంటి వాటిని కూడా ఆటంకాలను రానియకోకుండా అంటే ఇప్పుడు మనం పెళ్ళికి ఎలాగైతే వినాయకుడు బియ్యం కడతాం, ఇది వినాయకుడికి పసుపు కొట్టేటప్పుడు ముందుగా బియ్యం కట్టి పసుపు కొడతాం, అలాగే మనం ఈ గణపోతురాజు వేప చెట్టు ఆయనకు కూడా ముడుపు కడతాం. ఇప్పుడు గొప్పకుని మైళ్ళు వస్తాయి, అలాంటివన్నీ పట్టించుకోకూడదు. అలాగే ఎటువంటి వార్తలు వచ్చినా వినకూడదు. మామూలుగా ఏదో తెలియబడితే హాయ్ అంటే హాయ్ అన్నట్టుగానే ఉండి మనం ఎక్కువగా నామస్మరణ భగవంతుడిలో
మన అమ్మవారిని గ్రామ దేవతని నడి రోడ్డు మీదకి తీసుకొస్తున్నాం కాబట్టి ఆ నడి మధ్యలో ఉన్న గ్రామ దేవతకి ఎక్కువగా విలువనిచ్చి ఆమెని బాగా ఈ 3 నెలలు కొలుసుకుంటే మనకి ఎటువంటి వ్యాధులు రోగాలు రొప్పులు కానీ ఎటువంటి దుష్టశక్తులు కానీ నరగోళ పరగోళ అనేవి లేకోకుండా చేస్తుంది. అలాగే మన హేళాపూర్ని పరిపాలించే రాజులు కూడా ఇదే విధానంగా పాటించి అమ్మవారికి అప్పుడు కుంభం పోయి ధాన్య రాశులు పోసేవారంట. మనం ఇప్పుడు కుంభాన్ని పోస్తున్నామని అదే విశేషం. ఏది కాదనుకున్నా 3 లారీల అన్నం పైనే కుంభం పోస్తారు. అలాగే మహారాజులు గారు కూడా చాళుక్యులు పరిపాలించారు మన హేళాపూర్ని, వారు కూడా అదే విధానంగా చేశారు. అదే విధానంగా ఇప్పుడు మన పెద్దలు పాటిస్తున్నారు. ఇప్పుడు మన పిల్లలు కూడా అయ్యే పాటించాలి. ఇక్కడ శుభకార్యాలు ఎటు వచ్చి పుట్టినరోజు చేసుకోకూడదు, కొత్త బట్టలు కొనుక్కోకూడదు, పెళ్లి రోజులు చేసుకునేవారు, పెళ్ళిళ్ళు చేసుకునేవారు, గృహప్రవేశాలు కానీ నూతన వస్త్ర వ్యాపారాలు కానీ ఏమీ జరగకూడదు. కావున దీనికి కూడా సమ్మతం ఏంటంటే అమ్మవారికి మన మీద దయ ఉండబట్టి ఎక్కువ ముహూర్తాలు ఉండవండి. ఇప్పుడు ఈ కార్తీక మాసంలో ఒక 4 ముహూర్తాలే లేవు మనకు తెలిసి, తద్దిమదంతా మూటంలోనే వచ్చింది. అందుకని వినుకొండంకమ్మ ఇప్పుడు ఒక నెల తర్వాత తీసుకొచ్చేవాళ్ళం. కానీ మూటాలు ఉండబట్టి ఒక 15 రోజులు ముందుగానే అమ్మవార్లు వచ్చిన 15 రోజులకే తీసుకొచ్చి మళ్ళీ ఆమెను కూడా మేడల్లో ప్రవేశించడం జరుగుతుంది. మేడల్లో ప్రవేశించినప్పటి నుంచి ఈ నిబంధనలన్నీ పాటించాలా లేదా రేపు ముడుపు కట్టినప్పటి నుంచి పాటించాలా? రేపు ముడుపు కట్టిన కానించి లెక్కండి. మనకి పూర్వం నుంచి కూడా ముడుపు కట్టిన కానించి మళ్ళీ అమ్మవారిని సాగనంపే వరకు కూడా ఎటువంటి శుభకార్యాలు చేయరు. అశుభాలను కూడా ఆర్భాటాలు చేయకోకుండా తేలిగ్గా తీసుకొని వాళ్ళ కార్యక్రమాలు చేసుకుంటారు. ఈసారి సంక్రాంతి పండుగ కూడా చేసుకోకూడదు. అందరికీ ఈ 7 ఏళ్ళకు వచ్చే ఈ గంగానమ్మ జాతరే సంక్రాంతి ఒకటే చేయమన్నమాట, కానీ సంక్రాంతి ఎక్కువ కన్నా ఈ జాతరే బాగా చేసుకుంటారండి. ఆడపడుచులు అనేక ప్రాంతాల్లో ఉండిపోయిన ఉంటారు, వాళ్ళు ఎప్పుడు రావాల్సిన మధ్యలో ఏదైనా ముహూర్తం ఉంటుందా లేదంటే ఏ రోజు రావాల్సి ఉంటుంది? అమ్మవార్లు మన ఊరు ఆచారం ప్రకారంగా మనకు ముడుపప్పుడు కానీ అమ్మవారు వచ్చేటప్పుడు అక్కర్లేదు. మనకి అమ్మవారిని సాగనంపేటప్పుడు మన ఇంటి ఆడపిల్లలు వచ్చి మనం పెట్టిన విందు వినోదాలన్నీ ఆరగించుకొని అమ్మవార్లు దోషుడు పసుపు, దోషుడు కుంకుమ, చీర, జాకెట్లు ఎవరు స్తోమతను బట్టి అవి పెడతారు. అవి తీసుకొని ఆనందంగా వెళ్తేనే మనకంతా ఆనందం. మన ఇంటి గ్రామ దేవతే గంగానమ్మ మహాలక్ష్మి మాల అయితే మన ఇంటి ఆడపిల్ల మనకి దేవతలేను. అది చూస్తున్నాం కదంటే ఏలూరు జాతరకు సంబంధించిన విశిష్టత ఇది. ఖచ్చితంగా 3 నెలల పాటు ఈ జాతర జరుగుతుంది. ఇందులో పూర్తిగా ప్రజలందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలంటూ కూడా గ్రామదేవత గంగానమ్మను పూజించడం అనాదిగా వస్తున్న ఆచారం కాబట్టి ప్రతి భక్తులు కూడా ఈ నిబంధనలన్నీ కూడా పాటించాలి. అలాగే ప్రధాన పండుగలు కానీ శుభకార్యాలకు దూరంగా ఉంటూ అమ్మవారినే కొలుచుకోవాలనేది కూడా సాంప్రదాయం అంటూ ఆలయ అర్చకులు స్పష్టం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. దేశ విదేశాల నుంచి తరలివచ్చే ఏలూరు జాతరకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. జాతర ప్రారంభమైంది. ఇప్పటికే భక్తులు అందరూ కూడా అసలు జాతరకు ఏం చేయాలని తెలుసుకునేందుకు ఆలయానికి వచ్చి అవన్నీ కూడా పాటిస్తున్నారు. ఏలూరుకు చెందిన మహిళా భక్తులు కూడా ఇప్పుడు మనతో ఉన్నారు. అమ్మ చెప్పండి, అసలు గంగానమ్మ జాతర గురించి మీకు ఏం తెలుసు, ఎలా చేసుకుంటున్నారు? అమ్మవారు చాలా మహిమగా వెళ్తాళ్ళండి. మేము ఎప్పుడు వస్తూ ఉంటాము. ఈ 3 నెలల పాటు అమ్మవారిని నిలబెట్టుకొని మేము పూజలు అన్నీ ఏమీ చెయ్యం, బాగా చేసుకుంటాము. తర్వాత అయిపోయాక చక్కగా వేటలు వేసుకుని బంధుమిత్రులు అందరినీ పిలిచి చాలా వైభవంగా చాలా బాగా చేసుకుంటాం. అసలు అమ్మ ఎంత గొప్ప తల్లి అంటే అస్సలు ఆ తల్లిని ఎంత చెప్పుకున్నా తక్కువే. ఆ తల్లి నేను ఈ ప్రజలను కాపాడుతున్నాను. అందుకనే అమ్మవారు గ్రామ దేవత అందరినీ కూడా కాపాడుతుంది కదా, ఎలా చూడబోతుంది అమ్మవారు? నేను లేని మీరు ఎక్కడున్నారు, నేను లేని మీరు ఎక్కడున్నారు? నేను అన్ని చేస్తాను, అన్ని చూస్తున్నాను, అన్ని చెందుతున్నాను, నేను అన్ని చూస్తున్నాను, నా కళ్ళతో నేను చూస్తున్నాను, అన్ని జరిపించుకుంటాను, నేను అన్ని జరిపించుకుంటాను. అందరూ శాంతిగా ఉండాలంటే ఈసారి ఎలా చేయాలంటారు జాతర? పోయినసారి చాలా తప్పులు జరిగినాయి, ఈసారి అలా జరగకుండా దీన్ని పాటించే వాళ్ళు, నిలబెట్టిన వాళ్ళు అందరూ జాగ్రత్తగా నా మీద నమ్మకంతో భక్తి శ్రద్ధలతో అందరూ చెయ్యాలి. ఏ మాత్రం తప్పు చేసినా నేను వదిలిపెట్టను, ఎవరిని వదిలిపెట్టను, అందరినీ బాగా చూసుకుంటా. శాంతించాలంటే భక్తులు ఏం చేయాలంటారు? కరోనా లాంటి విపత్తులు వచ్చినాయి, అందరూ కూడా చలనైవేద్యం సమర్పిస్తున్నారు, ఏం చేయాలంటారు? అందరూ బాగా చూడండి, అందరూ నాకు పూజలు చేయండి, అందరూ నాకు చక్కగా బిందెలతో స్నానాలు చేపించండి, అందరూ చెయ్యండి. మీరు చెప్పండి, ఎలా చూస్తారు జాతరకు సంబంధించి, ఎలా? అందరూ భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజిస్తామండి. 3 నెలలు అందరూ మా చుట్టాలు బంధుమిత్రులు అందరూ వస్తాము. అమ్మవారిని బాగా 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 పూజిస్తాము.
మీరు చెప్పండి, ఎంతకాలం నుంచి జాతర జరుగుతుంది? ఎన్నో సార్లు చూసారు మీరు? ఎన్నిసార్లు చూసారు ఈ జాతరని? 6వ సారి అండి ఇది. మా చిన్నతనం నుండి మేము చూస్తున్నాం. మా పెద్దవాళ్ళు చెప్పిన దగ్గర నుంచి మాకు ఈ వినుకొండమ్మ, పోతురాజు, ఆది మహాలక్ష్మి అమ్మవార్లు అంటే మాకు ఇక ఇలవేల్పండి. ఇక చాలా భక్తి శ్రద్ధలతో 3 నెలలు బాగా చేస్తాము. చివరి రోజు మనకి కుంభం పోసుకుని మనకి చుట్టాలందరినీ కూడా పిలిచి భారీ ఎత్తున మన శక్తి కొలది అన్నీ చాలా గొప్పగా చేస్తాము. ఆ అమ్మవారి కృపా కటాక్షాలు మా మీద ఉండాలని ఎప్పుడూ కూడా కోరుకుంటాం. ఏలూరుకి ఉన్న ప్రాముఖ్యత ఇదేనండి. మనం ఏ ఊరు వెళ్ళినా కానీ మాది ఏలూరు అనగానే అందరికీ తెలుస్తుందండి. ఎందువల్ల అంటే ప్రతి 7 సంవత్సరాలకు వచ్చే జాతర చాలా గొప్పగా మా శక్తి మేరకు మేము చాలా ఆనందంగా చేస్తామండి. ఇది శుభకార్యాలు లేకపోయినా కూడా మనకి ఈ 3 నెలలు చాలా మంచిగా ఆనందంగా చేసుకుంటామండి. గతంలో లక్షలాది మంది కూడా తరలి వచ్చిన రోజులు చూసాం. ఈసారి ఎలా ఉండబోతుంది? ఎక్కడెక్కడి నుంచి రాబోతుంది? ఈసారి కూడా దేశ విదేశాల నుంచి ఇప్పుడు కూడా పిల్లలందరూ కూడా బెంగళూరు, హైదరాబాదు ఎక్కడెక్కడో ఉంటారు. వాళ్ళందరూ కూడా కంపల్సరీ ఇది మా ఇంట్లో కార్యక్రమం అన్నట్టే వస్తారండి. ఇది ఒక ఊరు ఫంక్షన్ అనేది కాదు, ఒక ఊరు అనేది ఒక ఇల్లు అయిపోయిందండి. మా ఇంట్లో ఫంక్షన్ కిందే అందరూ వస్తారు. ఎంతో చాలా గొప్పగా చేసుకుంటాం. అమ్మవారిని చాలాగా మా శక్తి కొలది మేము బాగా పూజించుకుని ఆవిడ కృప మా మీద ఉండాలని మేము ప్రార్థించి మా శక్తి కొలది అందరికీ భోజనాలు పెట్టడం, మొక్కులు తీర్చుకోవడం అన్నీ చేస్తాం సార్. ఇప్పుడు చూసాం మహిళా భక్తురాలి వంటి మీద కూడా అమ్మవారు వచ్చారు. ఇలాగా ప్రతి ఆదివారం కూడా చల్ల నైవేద్యం సమర్పిస్తూ ఉంటారు. ఏంటి అసలు చీడపీడలు రాకుండా ఏంటి మీ నమ్మకం ఏంటి? అసలు నమ్మకం ఏంటి? మీరు ఇప్పుడు చూసే ఉంటారు. మీరు 26వ తారీఖున ముడుపు కట్టే కార్యక్రమానికి మీరు వచ్చి ఉన్నట్టయితే కొన్ని 100 మందికి ఇలాంటి పరిస్థితి ఉంటుందండి. అమ్మవారు అనేది అసలు ప్రతి మనిషిలోని ప్రతి ఆడవారి మహిళలో మగ ఆడ అని తేడా లేకుండా వచ్చి ఆవిడ కావాల్సిన విధంగా ఆవిడ అన్నీ చేయించుకుని వెళ్తూ ఉంటుంది. అందుకనే మా అందరికీ ఇంత జనరేషన్లో కూడా దేవుడు అనగానే మాకు ఒక భక్తి నమ్మకం, అమ్మవారు అనగానే మా ఇంటి ఇలవేల్పు అనేది మా అభిప్రాయం అండి. మీరు చెప్పండి, మీరు ఎన్నిసార్లు జాతర చూసుకుంటారు? సార్ నా 50 కనీవిని ఎరుగని రీతిలో జరుగుతుంది సార్. ఇదేంటంటే గంగానమ్మ జాతర అంటేనే పనవటి జాతర అంటే నాకు ఊహ తెలిసిన కాడి నుంచి జాతర. ఇంకా ఇదే మామూలుగా ఏలూరులో ఎంతో మంది చుట్టాలు కానీ ఇది కానీ ఎవరి శక్తి కొలదో వాళ్ళు ఆ పోతులు పెట్టుకోవటం కానీ నైవేద్యాలు పెట్టాపుంజు పెట్టుకోవటం కానీ అందరు ఇంటికి ఒక 100 మంది ఆల్రెడీ అందరు చుట్టాలు కూడా వచ్చి ఆ 3 రోజులు ఒక వైభవంగా ఉంటుంది. అది కనివిని ఈ సంక్రాంతి పండుగ ఏమి ఉండవు. ఈ 3 నెలలు ఇదే అమ్మవారే. ఇంకా మాకు తెలంగాణలో మేడారం జాతర, ఉత్తరాంధ్రలో సిరిమానోత్సవం చేస్తారు. అలాగే మన కోస్తాంధ్రలో కూడా ఈ అమ్మవారి జాతరకు అంత పెద్ద పేరు ఉంది. మరి ఈసారి మీరు ఎలా జరుపుకోబోతున్నారు? చాలా కనివిరిగిన రీతిలోనే జరుపుతాం సార్ జాతర అనేది. అందరూ ఇంటికి ఒక 100 మంది లెక్కేసుకున్నా మీకు మొత్తం ఏలూరు మొత్తం నిండిపోద్ది. ఆ 3 రోజులు కూడా మీరు బాగుంటుంది. ఇంకా మొత్తం ఎటు చూస్తున్నాం కదా, మనం చూస్తున్నాం భక్తులు వస్తున్నారు. అమ్మవారు అందరి భక్తులు వంటిపై కూడా వచ్చి తను ఇవ్వాల్సినటువంటి సందేశాన్ని కూడా ఇస్తుంది. గ్రామం అందరినీ కూడా సుభిక్షంగా ఉంచే విధంగా కూడా అమ్మవారు అందరినీ చూస్తామని కూడా చెప్తున్న పరిస్థితులు కూడా ఉన్నాయి. ఈ జాతరకు సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి కావడంతో అటు జాతర అనేది కూడా మొదలైంది. మొత్తం ఫిబ్రవరి 2వ తేదీ వరకు 3 నెలల పాటు కూడా కనివిని ఎరుగని రీతిలో అన్ని వైభవంగా కూడా ఈరోజు ఈ జాతర చేసేందుకైతే జాతర కమిటీతో పాటు ఏలూరు నగర ప్రజలు కూడా సిద్ధమయ్యారని కూడా చెప్పుకోవచ్చు. జాతర వైభవంగా ప్రారంభమవుతుంది. జాతర కమిటీకి సంబంధించి పూర్తి బాధ్యతలు కూడా నిర్వహిస్తున్నటువంటి చోడే వెంకటరత్న గారు ఇప్పుడు మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ఇప్పుడు దాకా ఎన్నో జాతరలు చూసాం, ఈసారి జాతర జరగబోతుంది, ఎలా ఉండబోతుంది? అసలు నేను ప్రెసిడెంట్ అయిన తర్వాత 5 జాతరలు చేశా. 95 కాడి నుంచి ఈ రోజున 6వ జాతర నా చేతిలోకి వచ్చాక ఇప్పుడు నా పెద్ద కుమారుడు బాలసుబ్రహ్మణ్యం చోడే బాలు ఈ రోజున జాతర ప్రెసిడెంట్గా ఈ వ్యవహరిస్తాం జరుగుతుంది. 5 జాతరల కన్నా ఈ జాతర చాలా బ్రహ్మాండంగా ఇక చెప్పలేనంత రీతిలో చేయడానికి అన్ని రంగం సిద్ధం చేశాం. కమిటీ వారు పడమరవి జాతర కమిటీ ఇప్పటికే జనాలందరూ కూడా అమ్మవారికి జలాభిషేకం చేయడానికి రంగం సిద్ధం చేసి జనాలు మహిళలు అందరూ కూడా వస్తున్నారు. ఇంకా రానున్న రోజుల్లో కూడా ఈ యొక్క 96 రోజులు కూడా ఫిబ్రవరి 2వ తారీఖు ఊరేగింపు అశాంతత వరకు కూడా ఎటువంటి అవాంఛనీయులు జరగకుండా ఉండటానికి పోలీస్ డిపార్ట్మెంట్ గారు, ఎస్పీ గారు, అడిషనల్ ఎస్పీ గారు, కలెక్టర్ గారు, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంటు, ఫైర్ డిపార్ట్మెంటు, హెల్త్ డిపార్ట్మెంటు, కార్పొరేషన్ సిబ్బంది అందరూ కూడా పూర్తి సహాయ సహకారాలు ఎప్పుడు ఏ జాతరలు చేసినా వాళ్ళు చక్కగా సహాయ సహకారాలు అందిస్తారు. నిన్న ఎస్పీ గారు కలిపితే కూడా అదే మాట చెప్పారు. ఈ జాతర అసలు రాష్ట్రంలోనే ప్రసిద్ధిగాంచింది పడమర వీధి అమ్మవారి జాతర. అంటే చాలా మంది దేశ విదేశాల నుంచి కూడా ఏలూరులో వాసులందరూ కూడా వస్తున్నారు. వాళ్ళకి ఏ విధంగా పిలుపు ఇవ్వబోతున్నారు?
ఇక్కడ ఎవరైతే స్థానికంగా ఉంటున్నారో ఏలూరు నివాసులు, ఎన్ఐలో అమెరికాలో ఉన్నా, సింగపూర్లో ఉన్నా, మలేషియాలో ఉన్నా సరే, జాతర ఫిబ్రవరి 2వ తారీఖున ఊరేగింపు, ఫిబ్రవరి 5వ తారీఖున మహాకుంభం. ఆ రోజునే పోతులు కానీ కోళ్ళు కానీ మొక్కుబళ్ళు జరుగుతాయి. ఆ రోజున వాళ్ళందరూ కూడా స్థానికంగా, ఇది 7 సంవత్సరాలకు ఒకసారి జరిగే జాతర కార్యక్రమం కాబట్టి మేము ఇక్కడికి వెళ్ళాలి, అమ్మవారి దగ్గర ఉండాలనే ఉద్దేశంతో వాళ్ళు సెలవులు పెట్టుకుని వారం రోజులు ఇక్కడ ఉండి జాతర అయిన తర్వాత వెళ్తారండి. ఏలూరు పడమేరు వీధి జాతర అనేది ఎంతో చరిత్ర ఉంది దీనికి. కాకపోతే ఈసారి కొంతమంది విడిగా దక్షిణ వీధి కూడా జాతర చేస్తుంటున్నారు. ఏలూరు నగరం అంతా కూడా ఈ ఆచారాలు పాటించాలి. ఆచారాలు ఏం చెప్తారు? ఎవరు చేసినా చెయ్యకపోయినా ఒకరు పెట్టినా సరే ఆ యొక్క ఆచారం పాటించాల్సిందే. ఏలూరులో పడమర వీధి అమ్మవారి జాతర ఫిబ్రవరి 2తో అయిపోద్ది. ఈలోపు తూర్పు వీధి వారికి అనుసంధానం పౌరుపేట, ఆదివారపేట, లక్షవారపేట వాళ్ళదే జనవరి 26తో అయిపోద్ది. ఫిబ్రవరి 2న మా పడమర వీధి జాతర అవుద్ది. అప్పుడుతో ఆంక్షలన్నీ కూడా సడలిపోతాయి. అది చూస్తున్నాం కదా, ఆచార సాంప్రదాయాలన్నీ కూడా ఫిబ్రవరి 2వ తేదీ వరకు కూడా భక్తులు పాటించాలి. ఏలూరులో గంగానమ్మ జాతర జరుగుతుంది. పడమర వీధి జాతర అయినా, తూర్పు వీధి జాతర అయినా, దక్షిణపు వీధి జాతర అయినా అన్నీ కూడా గంగానమ్మను కొలిచేందుకు జాతరలు ఏర్పాటు చేస్తున్నట్లు నగరం అంతా కూడా సుభిక్షంగా ఉండేందుకు ప్రజలకు, భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నట్లు జాతర కమిటీకి సంబంధించి పెద్ద చోడే వెంకటరత్నం స్పష్టం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. చూసాం కదా, గంగానమ్మ జాతర ప్రారంభమైంది. ఏలూరు నగరంలో పడమర వీధి గంగానమ్మ జాతర ప్రారంభంతో మొత్తం ఊరువాడ అంతా కూడా అటు భక్తి ప్రపత్తులతో కూడా నిండిపోయిందని కూడా చెప్పుకోవచ్చు. గ్రామ దేవత గంగానమ్మను కొలిచేందుకు అందరూ కూడా వచ్చి ఆ ఉత్సవాల్లో పాల్గొనేందుకైతే సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ప్రస్తుతం ఏలూరు వంగాయగూడెం సెంటర్లో మహాలక్ష్మి వారి గుడి వద్ద ఉన్నటువంటి ప్రాంతంలో కూడా ఇప్పుడు మనం ఉన్నాం. ఇక్కడ ఈ జాతరలో దాదాపు 3 నెలలు జరుగుతుంది. అనేక లక్షలాది మంది అనేక ప్రాంతాల నుంచి కూడా వస్తారు. చివరి అంకంలో కూడా అయితే ముందు నుంచే పోలీసులు కూడా బందోబస్తు ఏర్పాటు చేశారు. జాతరలో ఎక్కడా కూడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కూడా ఉంది. అటు ఏలూరు శాసనసభ్యులు బడేటి చంటి, అలాగే పార్లమెంటు సభ్యులు పుట్టా మహేష్ కానీ ఇతర నేతలంతా కూడా ముడుపు కట్టేటువంటి ఉత్సవంలో పాల్గొని ఆ తర్వాత అక్కడ రాట వేయడంలో పాల్గొని జాతర మహోత్సవాలు అయితే ప్రారంభించడం అయితే జరుగుతుంది. మొత్తం పెద్ద ఎత్తున కూడా జాతరకు సంబంధించినటువంటి కట్టుబాట్లను కూడా ఇప్పుడే గణాచార్యులు ఇప్పటికే స్పష్టం చేశారు. జాతరలో ఏం చేయాలి, ప్రజలు ఏం చేయకూడదు అనేది కూడా ఒక స్పష్టం చేసిన ఆ పరిస్థితి కూడా ఉంది. దీనికి సంబంధించి ఖచ్చితంగా కూడా పండుగలు, శుభకార్యాలు, పెళ్లిళ్ళు, గృహప్రవేశాలు వంటివి ఏవి కూడా చేసుకోకూడదు అని కూడా గణాచార్యులు చెబుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అంతేకాదు ఆ బర్త్డేలు వంటి వేడుకలు కానీ లేదంటే ఏదైనా అశుభాలు జరిగినప్పుడు కూడా ఘనంగా చేసుకోకుండా నామమాత్రంగా వారు చేసుకోవాలని కూడా ప్రస్తుతం గణాచార్యులు అయితే చెబుతున్నారు. అలాగే ఇక్కడ మిగిలిన నూతన వస్త్రాలు ధరించడం కానీ, నూతన వస్త్ర వ్యాపారాలు ప్రారంభించడం కానీ కూడా మానుకోవాలనేది కూడా వారు చెబుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. చాళుక్యుల కాలం నుంచి కూడా ఏలూరు గంగానమ్మ జాతర జరుగుతూ ఉండడం, ఈ ఆచారాలు పాటిస్తూ ఉండడం అనేది కూడా కొనసాగుతూ వస్తుంది. ఈ తరుణంలో ఈ ఆచారాలన్నీ కూడా కొనసాగే విధంగా కూడా ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అయితే చూడొచ్చు. మనం చూస్తున్నాం భక్తులందరూ కూడా ఒక్కొక్కరుగా ఆలయంలోకి వెళ్తూ అమ్మవారిని దర్శించుకునేందుకు వెళ్తున్నటువంటి దృశ్యాలు కూడా మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. ఇప్పుడే ఈ జాతర ప్రారంభమైంది. ఇంకా 3 నెలలు ఉంటుంది. ఒక్కొక్క అవతారం ఎత్తినప్పుడల్లా కూడా అటు గంగానమ్మ, వినుకొండ అంకమ్మ, అలాగే మహాలక్ష్మి అమ్మ, పోతురాజు బాబు వీరందరూ కూడా ఆ మేడలలోకి వెళ్ళడం, మేడల్లోకి వెళ్ళిన తర్వాత నుంచి మరింత ఉత్తేజంగా కూడా ఈ జాతర ప్రారంభం అవ్వబోతుంది. పెద్ద ఎత్తున కూడా ఈ జాతరలో పాల్గొనేందుకు నేతలు కానీ, ప్రముఖులు కానీ, విదేశాల్లో స్థిరపడినటువంటి ఏలూరు ప్రజలు కానీ, ఆడపడుచులు కానీ తరలి వస్తారు. చివరి రోజు ఏదైతే ఉంటుందో ఫిబ్రవరి 2వ తేదీ అమ్మవారిని సాగనంపుతారు. ఆ 3 రోజుల పాటు కూడా కోలాహలంగా ఈ జాతర జరిగి మొత్తం ఆడపడుచులను ఇంటికి పిలుచుకొని, బంధుమిత్రులను ఇళ్లకు పిలుచుకొని ఒక వేడుకగా, ఒక పెళ్లిగా ప్రతి ఇంటా కూడా 100-150 మంది ఉంటూ కూడా ఈరోజు హడావిడి చేస్తూ ఉంటారు. ఆడపడుచులకు ఏదైతే పట్టు వస్త్రాలు కానీ, పసుపు కుంకుమ ఇచ్చి గంగానమ్మ చల్లగా చూడాలని కూడా అందరూ దీవించి పంపిస్తూ ఉంటారు. ఈ తరుణంలో ఈ జాతరకు ఎంతో ప్రత్యేకత ఉంది.
జరుగుతుంది. కొర్ల బండికి సంబంధించి కూడా ఒక్క మేకు కూడా లేకుండా చెక్కలతో, ఒకే చెట్టు వేప చెట్టుకు సంబంధించినటువంటి చెక్కలతో కొర్ల బండి తయారు చేసి ఆ కొర్ల బండిలో అమ్మవారిని సాగనింపే ప్రక్రియతోనే ఈ జాతర ముగుస్తుంది. మొత్తానికి ఈ జాతరకు సంబంధించి అనేక విశిష్టతలు అయితే ప్రస్తుతం ప్రజలందరూ తెలుసుకోవాలనుకుంటున్నారు. కాబట్టి ఆ గణాచార్యులు చెప్పిన విధంగా ఈ ఆచారాలన్నీ కూడా పాటించాలనేది కూడా వారు స్పష్టం చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తోంది. అటు పోలీసు యంత్రాంగం కూడా జాతరలో ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా అన్ని కట్టుదిట్టమైనటువంటి భద్రత కూడా కల్పిస్తున్నట్లు వారు కూడా స్పష్టం చేశారు. మొత్తానికి ఏలూరు జాతర అయితే ప్రారంభమైందని అయితే చెప్పుకునేటువంటి పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి. కెమెరా పర్సన్ చంటితో భార్గవ్, ఐ న్యూస్, ఏలూరు నుంచి.